చట్టసభలో ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడంపై స్పష్టత రానుంది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై స్పష్టతని ఇవ్వబోతోంది. రాష్ట్రపతి గవర్నర్లకి గడువు విధించడం సబబే అని కొందరు అంటూ ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ధర్మాసనం ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా చాలా కాలం జాప్యం చేస్తున్నారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టసభలో ఆమోదించి పంపిన బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్లు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పునిచ్చింది. ఒకవేళ ఆ గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లులకు ఆమోదం లభించినట్టే భావించొచ్చని తెలిపింది. దీంతో గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. రాజ్యాంగ బాధ్యతల్లో ఉండే రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. కానీ ఆ అప్పీల్స్ ని తాము విచారించబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకు సంక్రమించిన అధికారాలపై సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను సంధించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వాటిపై వివరణ, సలహాలు కోరారు. బిల్లులకు ఆమోదం అంశంలో రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని న్యాయ వ్యవస్థ గడువును నిర్దేశించొచ్చా అని ప్రశ్నించారు. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని కోరారు రాష్ట్రపతి ముర్ము. చట్టసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసే విషయంలో రాష్ట్రపతి గవర్నర్కు గడువు విధించడంపై స్పష్టత రానుంది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై స్పష్టతని ఇవ్వబోతోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అక్షయ. మరికొద్ది సేపట్లో ఒక కీలకమైనటువంటి అంశం పైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన అభిప్రాయాన్ని చెప్పబోతుంది. అంటే రాష్ట్రపతి గవర్నర్ల అధికారాల వల్ల చట్టసభల్లో ఆమోదించినటువంటి బిల్స్ ఎందుకు పెండింగ్ లో ఉంటున్నాయి, దీనికి ఏమైనా నిర్దిష్టమైనటువంటి గడువు ఉంటుందా అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో రాష్ట్రపతి ఇచ్చినటువంటి రిఫరెన్స్ పైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించబోతుంది. నిజంగా ఈ అభిప్రాయం గనక రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటే అది కీలకమైనటువంటి నిర్ణయంగా మారుతుంది. లేదు రాష్ట్రపతి గవర్నర్లకు అనుకూలంగా ఉంటే అది కూడా చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ రోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చేటటువంటి అభిప్రాయం మాత్రం దేశంలో చాలా కీలక నిర్ణయాలకు వేదికగా మారబోతుంది. వాస్తవానికి తమిళనాడు ప్రభుత్వం ఆమోదించినటువంటి 10 బిల్లులను అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఆర్ఎన్ రవి వాటిని అసలు ఆమోదించడం లేదు అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. అయితే 3 నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అంటే చట్టసభల్లో ఆమోదించినటువంటి బిల్లులను ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే వాటిని ఆమోదించినట్లుగానే భావించాల్సి ఉంటుందనే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం గత మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. దానికి అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం ఆ 10 బిల్లులను చట్టం చేస్తూ గెజిట్ జారీ చేసింది. సో వెంటనే స్పందించినటువంటి రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు కీలకమైనటువంటి రిఫరెన్స్ లెటర్ రాశారు. అందులో రాష్ట్రపతికి గవర్నర్కు ఉన్నటువంటి అధికారాల విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు అభిప్రాయాలను తెలపాలంటూ ఆ విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో వెంటనే సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఫామ్ చేస్తూ మొత్తం 5 జస్టిసులు కలిపి సుదీర్ఘంగా ఈ అంశం పైన విచారణ జరిపారు. అయితే ప్రధానంగా ఎన్డీఏతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇతర ప్రభుత్వాలు ఉంటున్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే అక్కడ చట్టసభల్లో ఆమోదించినటువంటి బిల్లులను పెండింగ్ లో పెడుతున్నారు. వాటిని వెనక్కి పంపించకపోవడం లేదంటే ఆమోదించకపోవడం ఈ రెండు జరగకపోవడం వల్ల అసెంబ్లీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటివి ఎటు కాకుండా పోతున్నాయనే విషయాన్ని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. తమిళనాడు ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్, దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ వాదనల్లో ఉంది. తెలంగాణలో కూడా బీసీ బిల్లులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం గవర్నర్ తో పాటు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో దాంతో రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది. ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. సో వీటన్నిటికి సంబంధించి కూడా సుదీర్ఘ విచారణ తర్వాత ఏ విధంగానైతే సెప్టెంబర్ 11వ తేదీన ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ రోజు మరికొద్ది సేపట్లో
దీనికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నారు. వాస్తవానికి గవర్నర్లు రాష్ట్రపతికి సంబంధించి ఏ విధంగానైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి విశేషాధికారాలలో ఎప్పుడైతే చట్టసభలు ఆమోదించినటువంటి బిల్స్ వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు ఈ విషయంలో ఏదైనా గడువు అనేది ఉందా అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. అంటే ఆ అంశాన్ని పరిశీలించడంతో పాటు 3 నెలల్లోగా వెనక్కి పంపాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఆ అంశం అనేది కీలకం కాదు, దానిపైన విచారణ జరపట్లేదు, ఇంతకీ అధికారాల పైన మాత్రమే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ నెల 23వ తేదీన రిటైర్డ్ అవుతున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి నేతృత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు తెలిపేటటువంటి అభిప్రాయం మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. రేపే చివరి వర్కింగ్ డే అని చెప్పుకోవచ్చు జస్టిస్ బిఆర్ గవాయికి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నారు ఈ 5 సభ్యులు మొత్తం కూడా అనేది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణతో పాటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో గవర్నర్లు కావాలనే బిల్లులను ఆపేస్తున్నారు, నిలుపుదల చేస్తున్నారు. దీనికంటూ ఒక సమయం లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలకు విలువ లేకుండా పోతుందంటూ కోర్టులో అటు సీనియర్ అడ్వకేట్స్ ఎంతో మంది కూడా తమ వాదనలను రాజ్యాంగ ధర్మాసనం ముందు వినిపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తరపున భారత అటార్నీ జనరల్ వెంకటరమణి మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఇక్కడ తీసుకువచ్చారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విశేషాధికారాల ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు అంటే ఏ విధంగానైతే రాజ్యాంగంలో వ్యవస్థలు అనేటివి వేరుగా ఉన్నాయి, రాజ్యాంగ ధర్మాసనం వేరు, న్యాయ వ్యవస్థ వేరు, ఇవి పనుల విషయంలో కూడా విభజనలున్నాయి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థను ప్రశ్నించడానికి వీల్లేదు. పైగా ఈ గడువుల విషయంలో కూడా పలానా సమయంలో పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని కూడా న్యాయ వ్యవస్థలు రాజ్యాంగ ధర్మాసనాన్ని అంటే ఏ విధంగానైతే రాష్ట్రపతిని, గవర్నర్లను ఆదేశించడానికి వీల్లేదంటూ తమ వాదనలు వినిపించారు. సో ఇరువైపులా వాదనలు పూర్తయినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించేటటువంటి అభిప్రాయం మాత్రం చాలా కీలకంగా మారుతుంది. అటు రాష్ట్రాలు మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. గవర్నర్లు ఏ విధంగానైతే బిల్లులను పెండింగ్ పెట్టేటువంటి అంశం మాత్రం రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారుతుంది. అదే ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం సులువుగా గవర్నర్లు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది